అదండి. ఆ విధంగా మన దర్శకుడు టీవీ సీరియల్ షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. తర్వాత ఏమైందో చూద్దాం మరి. నమస్కారం డైరెక్టర్ గారు. రండయ్యా. స్క్రిప్ట్ అది బాగా చదివారా? ఈ 2 నెలల్లో మీకు క్యారెక్టర్స్ అవి బాగా అర్థమయ్యే ఉండాలి. అర్థమయ్యాయి సార్. ఇది చాలా సీరియస్ సీరియల్. ఏ ఎపిసోడ్లోనూ అసలు నవ్వు అనేది ఉండకూడదని ముందే స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇచ్చారు సార్. ఈ 2 నెలలు ఎందుకైనా మంచిది, ఇంట్లో కూడా నవ్వొద్దు, సంతోషంగా కూడా ఉండొద్దని చెప్పాను, గుర్తుందా? బాగా గుర్తుంది సార్. మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మా ఆయన నగలు కొన్నా, సినిమాలకు తీసుకెళ్ళినా కూడా అస్సలు మొహం మీద నవ్వు అనేది లేకుండా మేనేజ్ చేస్తున్నాను సార్. పైపెచ్చు ఆయన మీద గట్టిగా అరుస్తున్నాను కూడా. గది శ్రద్ధ అంటే అలా ఉండాలి. నాకు కూడా బాగా గుర్తున్నాయి సార్. ఇంకా చూడండి ఎలా యాక్షన్ చేస్తామో. యాక్షనా? అదే ఓవర్ యాక్షన్ సార్. అది డైరెక్టర్ గారు, ఇంతకీ మా మేకప్ అది సరిపోయిందంటారా? అబ్బే లేదమ్మా, కొద్దిగా దట్టిస్తే బాగుంటుంది. ఇంకానా? అలా అయితే మరీ దెయ్యాల్లా ఉంటామేమోనండి. దెయ్యాల్లా ఏమిటి, అలాగే ఉండాలి. సీరియల్ అంటే ఏంటనుకున్నారు? ఓకే, అంతా రెడీ కదా? మొత్తం అంతా ఒకే టేక్లో జరిగిపోవాలి. లైట్స్ ఆన్, స్టార్ట్, కెమెరా, ఓవర్ యాక్షన్. చిట్టు రాగాలు చిట్టు రాగాలు ఇవి ఎంతకు తెగని పికుడు రాగాలు సాగతీసే సగుడు రాగాలు చిట్టు రాగాలు చిట్టు రాగాలు. అమ్మా అమ్మా! బాబు బాబు, ఏం జరిగింది బాబు, ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. అంత ఘోరం ఏం జరిగింది బాబు? మీ అభిమాన హీరో సినిమాకి టికెట్ దొరకలేదా బాబు? లేదమ్మా, అంతకన్నా ఘోరమే జరిగిపోయిందమ్మా. అదేమిటో త్వరగా చెప్పు బాబు. అయ్యో, ఎలా చెప్పనమ్మా, ఎలా చెప్పను? ఎలాగో అలా చెప్పు బాబు. పోనీ ఆ నోటితోనే చెప్పు బాబు. చెప్తానమ్మా, చెప్తాను. నా చొక్కా గుండి ఊడిపోయిందమ్మా, ఊడిపోయింది. బాబు, ఎంత ఘోరం జరిగిపోయింది బాబు, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇది వినడానికేనా నేను ఇంతకాలం బ్రతికున్నది? అయ్యో, నాకు తెలుసమ్మా, తెలుసు నువ్వు ఎంత బాధపడతావో. కన్న తల్లినే బాధ పెట్టిన కసాయివాణ్ణమ్మా, కసాయివాణ్ణి. బాబు బాబు బాబు, అబ్బా! ढेर सारा प्यार, थोड़ा सा झंडू बाम, सर्दी जुकाम से झटपटारा. అమ్మా, ఎందుకమ్మా అన్నిసార్లు తల తిప్పుతున్నావు? నీకు తెలియదు బాబు, సీరియల్స్లో తలలు అలాగే తిరుగుతాయి. అయినా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని మీ నాన్నగారు అంటూ ఉండేవారు, గుర్తుందా బాబు? అలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంది బాబు, ఉంది. నిజంగానా అమ్మా? ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. ఏమిటమ్మా పరిష్కారం?
సూది బాబు, సూది. ఇప్పుడే తెస్తానుండు. బాబూ, కనిపించడం లేదు బాబు, కనిపించడం లేదు. కనిపించకపోతే కళ్ళజోడు పెట్టుకో అమ్మా. కనిపించనిది నా కళ్ళు కాదు బాబు, సూది బాబు, సూది. తరతరాలుగా మన వంశపారంపర్యంగా వస్తున్న సూది కనిపించడం లేదు బాబు, కనిపించడం లేదు. ఇదేదో నాకు అపశకునంలా తోస్తోంది. అమ్మా, ఎందుకమ్మా మనకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అధైర్యపడకు బాబు. కష్టాలనేవి మనుషులకు కాకపోతే మానులకొస్తాయా? ఇలా కష్టాలు వచ్చినప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. నీకు గుర్తుందా బాబు, ఒకసారి చెప్పు తెగిపోయినప్పుడు మీ నాన్నగారు ఏమన్నారో? ఏమన్నారమ్మా? జీవితంలో చెప్పు తెగిపోతే ఉత్తకాళ్లతో అయినా నడవాలి కాని నడక మాత్రం మానద్దన్నారు బాబు. నాన్నగారు ఎప్పుడు ఇలాగే చెప్తుండేవారా అమ్మా? ఇంతకీ నాన్నగారు ఏం చేసేవారు? అప్పట్లో మనకి ఆస్తులే కాకుండా పాస్తులు కూడా బాగా ఉండేవి బాబు. అందుకని ఏమీ పనిలేక ఆయన అలా నోటికొచ్చిందల్లా అంటూ ఉండేవారు, నేను వింటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఆయనకి అనడానికి ఏమీ లేక బాబా కుక్కుటానంద స్వామితో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయారు బాబు. అమ్మా రాజేశ్వరి, రాజేశ్వరి గారు. రండన్నయ్య గారు, రండి, కూర్చోండి. కాఫీ తాగుతారా? ఈ మర్యాదలకేం తక్కువ లేదు. మీ కాఫీ నాకు అక్కర్లేదు. ఫణిభూషణరావు గారు ఏమన్నారు? ఏమన్నారు? నేనిచ్చే కాఫీ తాగనంటారా? అమ్మా రాజేశ్వరి, మీరు ఇంటి అద్దె కట్టి 2 సంవత్సరాలు అయింది. ఏదేమైనా ఇక ఆగేది లేదు. మీ ఇంట్లో సామానంతా అమ్మేనా సరే నా డబ్బు నేను రాబట్టుకుంటాను. ఫణిభూషణ్ రావు గారు, ఆగండి. మీరు ఏదైనా తీసుకోండి గాని ఆ కోడి బొమ్మ మీద మాత్రం చెయ్యి వేయడానికి సాహసించకండి. ఆహా, ఎందుకట? కోడి మా కులదేవత. కులదేవతో ఎలదేవతో నాకెందుకయ్యా? నాకు కావాల్సింది నా 1,00,000 రూపాయల అద్దె. కోడి అద్దె కోసం మా కోడి మీదే చెయ్యి వేస్తారా? బాబు, బాబు, ఏమిటి బాబు ఈ ఆవేశం? ఉండమ్మా, నీకు తెలియదు. కనీసం ఎపిసోడ్కి ఒక్కసారైనా ఎవరిని కొట్టకపోతే అది సీరియల్ ఎలా అవుతుందమ్మా? అయినా మన కులదేవతని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతులకి గాజులు తొడుక్కోలేదమ్మా. ఆహా, మరి ఆ చేతికి మెరిసేదేమిటో? ఇది వజ్రాలు పొదిగిన యాపిల్ వాచ్. అబ్బో, మళ్ళీ ఆ సోకులకేం తక్కువ లేదు. ఫణిభూషణ్ రావు గారు, ఇప్పుడే చెప్తున్నా, రేపీ పాటికల్లా మీ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మీ మొహాన పారేకపోతే నా పేరు కోళ్ళ కనకారావే కాదు. ఆహా, అది చూద్దాం. రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. బాబు, బాబు, ఆగు బాబు, ఆగు. ఉన్న పళాన 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు బాబు? ఈరోజు అపశకునంలా గుండి ఊడిపోయినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా కోడి తల్లి, నా కొడుకుని నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి.